ఇంట్లో కూరగాయలేమీ లేనప్పుడు పచ్చిమిర్చితో ఇలా ఒకసారి కర్రీ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకే కాదు చపాతీలోకైనా, పలావ్‌లోకైనా దేంట్లోకైనా సూపర్‌గా ఉంటుంది. ముందుగా పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగేసుకొని ఇలా నిలువుగా అయితే కట్ చేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే పచ్చిమిర్చిని తొడిమలతో సహా తీసేసుకొని మొత్తంగా తీసేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇవైతే మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలో ఒక కప్ ఆనియన్స్ వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మరో గిన్నె పెట్టేసుకొని 2 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ గసగసాలు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ చల్లారిన తర్వాత ఆనియన్స్, పల్లీలు మిక్సీ జార్‌లో వేసేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి కట్ చేసిన ఆనియన్స్, కొంచెం ఉప్పు, పసుపు వేసేసి వేగిన తర్వాత మిక్సీ వేసిన పేస్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు చింతపండు గుజ్జు, అలాగే ఒక కప్పు పెరుగు కూడా వేసేసి మొత్తం కలిసిన తర్వాత ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు వేయించిన పచ్చిమిర్చి, కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని ఒక స్పూన్ ధనియా పౌడర్, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తే టేస్టీగా ఉండే పచ్చిమిర్చి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్